మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. సోమవారం, ఫిబ్రవరి 17, 2025. ఈనాటి ధ్యానాంశం రెండవ అవకాశాలు. ఈనాటి వాక్య భాగంగా లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 24 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: పేతురు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగెను. అందుకు యేసు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అనెను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు. నేను 3 అన్నదమ్ములతో కలిసి పెరిగాను. తుద్దరి పిల్లలంగా మేం చేసే ఆకతాయి పనులు తరచుగా మా ప్రేమగల తల్లిదండ్రుల సహనానికి పరీక్ష పెట్టేవి. ఆయా సమయాల్లో మాలో ఒకరు చేసిన చెడ్డ పనికి శిక్ష, దిద్దుబాటు అవసరమయ్యేవి. సాధారణంగా మా పసి హృదయాల్లోంచి వచ్చే పశ్చాత్తాపం యథార్థంగానూ, కొన్నిసార్లు కన్నీళ్లతోనూ ఉండేది. కానీ మా తల్లిదండ్రులు నన్ను శిక్షించినప్పటికీ వారు నన్ను ప్రేమిస్తున్నారని, క్షమించారని నాకు అర్థమయ్యేలా చేసేవారు. అందువలన దాని ఫలితం నేను ఇంతకు ముందు ఎన్నడూ ఏ తప్పు చేయలేదన్నట్లుగా ఉండేది. పశ్చాత్తాపం, క్షమాపణను కూర్చిన కథలు బైబిల్లో అనేకం ఉన్నాయి. కానీ వాటిలో క్షమాపణను గూర్చి మాకు తేటతెల్లంగా అర్థమయ్యేలా చేసింది మాత్రం తప్పిపోయిన కుమారుని ఉపమానమే. ఆ చిన్న కుమారుడు ఆస్తిలో తన భాగాన్ని బలవంతంగా తీసుకొని పాప జీవితం జీవించడం కోసం తండ్రి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత అతడు సమస్తాన్ని పోగొట్టుకుని అవమానంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు క్షమాపణ పొందడానికి అర్హుడు కాడు. కానీ తండ్రి అతనిని చాచిన చేతులతో తిరిగి ఆహ్వానించాడు. మనమందరం తప్పులు చేస్తాం, కానీ క్షమాపణలో శక్తి ఉంది. మనం ఇతరులను క్షమించినప్పుడు కోపం, చేదు స్వభావం నుండి విడుదల పొందుతాం. మనం ఇతరులచే క్షమించబడినప్పుడు దోషభారం మరియు అవమానం నుండి విడుదల పొందుతాము. మనము పశ్చాత్తాపంతో క్షమాపణ కోరి దేవుని యొద్దకు వచ్చి మరొక అవకాశం కోసం అడిగినప్పుడు ఆయన ప్రతిసారి మనల్ని క్షమిస్తాడు. నేటి ధ్యానం: దేవుడు నాకు రెండవ అవకాశాలతో కూడిన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన: కనికరం గల దేవా, మమ్మును మరలా క్షమిస్తున్నందుకు కృతజ్ఞతలు. మేము ఇతరులను సిద్ధ మనసుతో క్షమించులాగున నీ మాదిరి నుండి నేర్చుకొనుటకు మాకు సహాయం చేయము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: నేను క్షమించాల్సిన ఒక వ్యక్తి. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు డౌగ్ వింగట్, ఆరిజోనా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.